ఈ రోజుకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి ఏర్పడి 2 నెలలు స్టార్ట్ అయిన శుభ సందర్భంలో ఈ రోజున ఎన్టీఆర్ గారికి పూలమాలలు అలంకరించి మరి అదేవిధంగా కూటమి జెండాని ఈ రోజున కాపవరం సెంటర్లో ఎన్టీఆర్ గారి దగ్గర ఆవిష్కరించడం జరిగింది. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే హామీలు ఇచ్చారో మరి ఈ పెన్షన్ కావచ్చు, ఆయన మొదటి సంతకం పెన్షన్ మీద పెడతాం అనడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయల పెన్షను అంటే 4,000 పెన్షన్ చేస్తానని ఆయన హామీ ఇచ్చి ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా తీసుకోండి మరి 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పెన్షన్దారులకు అందించడం జరిగింది. అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోమంటం కూడా జరుగుతుంది. ఈ రోజున ఉచిత ఇసుక తీసుకుంటే, ఎందుకంటే ఇసుక అనేది చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇచ్చారు ఆయన తెలుగుదేశం గవర్నమెంట్లోను. ఆ రోజున ఎంతోమంది పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడం జరిగింది. అలాగే ఇసుక ఈ రోజున అదే ఇసుకనే మొగ్గల నుంచి కోరుకొండ రావడానికి చంద్రబాబు నాయుడు టైంలోనూ 1,000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక వచ్చేది. అదే వైసీపీ వచ్చిన తర్వాత అదే ఇసుక 5,000, 6,000, 7,000 అవకాశాన్ని బట్టి తీసుకుని దోచుకున్నారు. ఉచిత ఇసుక ఇస్తే దోచుకున్నారని వైసీపీ నాయకులు ప్రసారం చేశారు. మరి ఈ రోజున 6,000, 7,000, 8,000 వాళ్ళ ప్రభుత్వంలోనూ ప్రజల దగ్గర రాక్షసుల్లో పీడించుకు తిన్నారు ప్రజల్ని. అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీని పెట్టారు. అది కేవలం యూనిట్కి టన్నుకి 88 రూపాయలు మాత్రం. 88 రూపాయలు మాత్రం ఖర్చులు, ఏదంటే ఖర్చులు కూడా సరిపోవాయి. అది బాట వేయటానికి కావచ్చు, లోడింగ్కి కావచ్చు. అంటే టన్నుకి 440 రూపాయలు యూనిట్కి. యూనిట్ అంటే 5 టన్నులు. యూనిట్ అంటే 5 టన్నులు యూనిట్ ఇసుకను. మరి అదేవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే ఇసుకని అందరికీ ఫ్రీగా ఇస్తామంటే సామాన్యమైన విషయం కాదు. ఇసుకలో దాచుకున్న వైసీపీ నాయకులకి ఈ రోజున ప్రజల కోసం, ప్రజానాయకుడిగా ప్రజల కోసం ఆలోచించి ఇసుక ఫ్రీగా ఇస్తే అంతా ఫ్రీ చేసినట్టే. ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో ఇసుక కొనాలంటే సిమెంట్ సవగ్గా ఉండేది, ఇసుక కొనలేకపోయేవారు. అలాంటిది ఈ రోజున ఇసుక ఫ్రీ చేసి పేద ప్రజలకి ఏదైతే అందుబాటులో ఉంటుందో, ఏది ఫ్రీ చేస్తే ప్రజలు సుఖపడతారో, ఎలా చేస్తే ప్రజలు ఒక గూడు కట్టుకోగలుగుతారో అన్న విధంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇసుక పాలసీని కూడా ఫ్రీ చేశారు. అదేవిధంగా ఈ రోజున మేము ఈ నెల రోజులు దాటిన తర్వాత మేము సంతోషంతో ఈ రోజున ఎన్టీఆర్ గారికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించామనేసి సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను.